హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు వై 95% పీపుల్ ఫెయిల్ ఇన్ స్టాక్ మార్కెట్ అనే దాని గురించి చెప్తాను ఫ్రెండ్స్. అంటే ఒక 100 మెంబర్స్ అనేవాళ్ళు స్టాక్ మార్కెట్లోకి వస్తే దాంట్లో 95 మెంబర్స్ అనేవాళ్ళు స్టాక్ మార్కెట్లో ఫెయిల్ అయిపోతారు ఫ్రెండ్స్. ఎందుకు ఇలా ఫెయిల్ అవుతారు, దానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయంటే ఒక 5 రీజన్స్ అనేది ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో కనుక మీరు చివరి దాకా చూసినట్టయితే ఈ 5 రీజన్స్ తెలుసుకోండి. ఈ రీజన్స్ లో కనుక మీకు ఏదైనా రీజన్ మీరు కనుక చేస్తున్నట్టయితే అది తగ్గించుకోండి ఫ్రెండ్స్. దానివల్ల ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ అనేది అంటే ఎక్కువ కాలం అనేది స్టాక్ మార్కెట్ లో ఉండగలుగుతారు అనమాట. సో ఆ 5 రీజన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మనం రీసెంట్గా ప్రీమియం వాట్సాప్ గ్రూప్ ఒకటి స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. మీరు కనుక ఆ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో అప్స్టాక్ వాళ్ళ డీమేట్ అకౌంట్ లింక్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ క్లిక్ చేసి కనుక అప్స్టాక్ డీమేట్ అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఫ్రీగా ఇంటర్డే కాల్స్, అలాగే షార్ట్ టర్మ్ కాల్స్, లాంగ్ టర్మ్ కాల్స్, అలాగే ఆప్షన్ కాల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఫ్రీగా అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో ఫస్ట్ 3 monthsకి. సో మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో అప్స్టాక్ వాళ్ళ డీమేట్ అకౌంట్ లింక్ ఉందన్నమాట, ఓపెన్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్స్టాక్ వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాం ఫ్రెండ్స్. మీరు కనుక అప్స్టాక్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఏదైనా స్టాక్ కనుక బై చేసి డెలివరీ తీసుకొని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తుంటే కనుక మీకు ఎటువంటి ఛార్జెస్ అనేవి పడవు ఫ్రెండ్స్. ఫ్రీ అనమాట బ్రోకరేజ్ ఛార్జెస్. అదే మీరు కనుక ఇంటర్డే ట్రేడింగ్ కానీ అదే కనుక మీరు ఇంటర్డే ట్రేడింగ్ కానీ ఆప్షన్స్ ట్రేడింగ్ కానీ లేకపోతే ఫ్యూచర్స్ ట్రేడింగ్ అని చేస్తే పర్ ట్రేడ్కి 20 రూపీస్ ఫీ అనేది తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అంతేకాకుండా వీళ్ళు రీసెంట్గా 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు ఫ్రెండ్స్. సో వీళ్ళు అలా 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు వీళ్ళు కొన్ని ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. సో ఆ ఆఫర్ ఏంటి అంటే ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పుడు ప్రజెంట్ మీరు కనుక ఫ్రీ డిమాట్ అకౌంట్ కనుక అప్స్టాక్ వాళ్ళది ఓపెన్ చేసినట్టయితే మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ ఫ్రెండ్స్. ఎటువంటి ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఫస్ట్ 30 daysకి వీళ్ళు బ్రోకరేజ్ ఛార్జెస్ ఏమీ తీసుకోవట్లేదు అనమాట. నార్మల్గా అయితే బ్రోకరేజ్ ఛార్జెస్ మంత్లీ తీసుకుంటారు వీళ్ళు, 25 నుంచి 30 రూపీస్ లోపల ఉంటాయి. బట్ ఫస్ట్ మంత్కి మీకు ఫ్రీ బ్రోకరేజ్ ఛార్జెస్ అనమాట. అంతేకాకుండా వీళ్ళు మనీ కంట్రోల్ సైట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంట్లో ప్రో సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. ఆ సబ్స్క్రిప్షన్ అనేది 2000 వర్టికల్ ఉంటుంది. ఆ సబ్స్క్రిప్షన్ అనేది మీరు కనుక ఇప్పుడు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే అప్స్టాక్ వాళ్ళది అది మీకు ఫ్రీగా ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తానండి కదా ఒక 5 రీజన్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే వై 95% పీపుల్ అనేవాళ్ళు స్టాక్ మార్కెట్ లో ఫెయిల్ అవుతారు అనే దానికి ఒక 5 రీజన్స్ చెప్తాను. దాంట్లో ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఫ్రెండ్స్, దట్ కమ్ విత్ మనీ అండ్ ట్రేడ్ అండ్ గో అనేది ఫస్ట్ రీజన్ ఫ్రెండ్స్. ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు. ఏంటంటే ఇది సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్. ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట, తన స్టాక్ మార్కెట్ లోకి వస్తున్నారు. స్టాక్ మార్కెట్ లోకి ఒక 5 lakhs అనేది తీసుకొచ్చారు ఫ్రెండ్స్. తను ఏం చేస్తారంటే ఆ 5 lakhs పెట్టి ఒక స్టాక్ అనేది తీసుకొని దానికి ఎక్కువ లెవరేజ్ అనేది తీసుకుని ఒక 10x లేకపోతే 20x లెవరేజ్ తీసుకుంటారు. అంటే ఒక 10x అంటే 5 lakhs 25 lakhs తో ట్రేడింగ్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. దాంట్లో ఆ రోజు ఆ స్టాక్ అనేది 5% లేకపోతే 10% కింద పడిపోతుంది. దానివల్ల ఈయన 80% తను ఏదైతే క్యాపిటల్ తెచ్చాడో దాంట్లో 80% లేకపోతే టోటల్ 100% క్యాపిటల్ అనేది లాస్ అయిపోయి ఆ స్టాక్ మార్కెట్ నుంచి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఈ స్టాక్ మార్కెట్ అంతా కూడా గ్యాంబ్లింగ్ అని చెప్పి వెళ్ళిపోతారు. సో ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్, దే కమ్ విత్ మనీ అండ్ ట్రేడ్ అండ్ గో. ఎప్పుడైనా సరే మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేను ఒక 2 lakhs ఉన్నాయి, ఇప్పుడు ఈ 2 lakhs అనేది మనం పెట్టి ఒక 4 lakhs చేసేద్దాం, 5 lakhs చేసేద్దాం అని చూడకండి ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్ అనేది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అలాగే లాంగ్ టర్మ్ జర్నీ అనమాట. సో అలా చూడండి. సో ఫస్ట్ రీజన్ వచ్చేసరికి దే కమ్ విత్ మనీ అండ్ ట్రేడ్ అండ్ గో, ఇది ఫస్ట్ రీజన్ ఫ్రెండ్స్. సెకండ్ రీజన్ చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ రీజన్ వచ్చేసరికి ఓవర్ ట్రేడింగ్ ఫ్రెండ్స్. ఈ ఓవర్ ట్రేడింగ్ అంటే చాలా మంది చేసేది ఏంటంటే ఒక రోజు వస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్నింగ్ మండే ఏంటంటే ఇంటర్డే ట్రేడింగ్ చేద్దామని వెళ్తారు. వాళ్ళు ఏంటి ఒక స్టాక్ అనేది తీసుకుంటారు, ఆ స్టాక్ పైకి వెళ్తుంది అనుకుంటారు, కానీ ఆ స్టాక్ అక్కడి నుంచి కింద పడిపోతుంది అనమాట. వీళ్ళు లాస్ అవుతారు. ఇది ఏం చేస్తారు, అయ్యో నాకు 2000 ఈ రోజు లాస్ వచ్చింది అని చెప్పి మళ్ళీ ఇంకో స్టాక్ తీసుకొని దాన్ని మరే ట్రేడింగ్ చేస్తారు. అది కూడా ఒక 1000 రూపీస్ లాస్ వస్తుంది. అప్పుడు ఇంకో ఏం చేస్తారంటే ఇంకో స్టాక్ తీసుకొని మళ్ళీ ట్రేడింగ్ చేస్తారు, మళ్ళీ దాంట్లో లాస్ వస్తుంది. లేదా ఇంకో స్టాక్ తీసుకుని మళ్ళీ ట్రేడింగ్ చేసినప్పుడు కొంచెం ప్రాఫిట్ వస్తే మళ్ళీ ఈ స్టాక్ ఇంకొంచెం ప్రాఫిట్ వస్తే బాగుంటుందని మళ్ళీ అదే సేమ్ స్టాక్ ని మళ్ళీ ట్రేడింగ్ చేస్తుంటారు. సో ఇక్కడ 2 types ఉంటాయి. ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్స్ మీద సేమ్ డే ట్రేడింగ్ చేయడం ఇంటర్డే ట్రేడింగ్, అలాగే ఒకే స్టాక్ మీద మల్టిపుల్ టైమ్స్ అనేది ఇంటర్డే ట్రేడింగ్ చేయడం. ఈ రెండు కూడా రాంగ్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు ఇంటర్డే ట్రేడింగ్ చేసినప్పుడు ఒక 3 to 4 స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ స్టాక్స్ లో ఒక స్టాక్ మార్కెట్ ని చూసి ఆ మార్కెట్ లోంచి ఆ 4 స్టాక్స్ లో ఒక స్టాక్ అనేది ఫైనలైజ్ చేసి అప్పుడు మాత్రమే మీరు దానిలో ట్రేడింగ్ చేయాలి ఫ్రెండ్స్. అది మీకు ప్రాఫిట్ ఆ రోజు తీసుకొస్తే మీరు ప్రాఫిట్ తీసుకొని వెళ్ళిపోవాలి. లేదా ఆ రోజు లాస్ వస్తే లాస్ వచ్చినా సరే ఆ క్లోజ్ చేసి ఆ ట్రేడ్ అనేది ఆ రోజు స్టాక్ మార్కెట్ లోంచి మీరు పక్కకు వెళ్ళిపోవాలి.
మరుసటి రోజు మళ్ళీ మార్నింగ్ వచ్చి మళ్ళీ ఇంకో స్టాక్ తీసుకొని దాని మీద ట్రేడింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా చేస్తే మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారు, ఇంటర్డే ట్రేడర్. ఈ విధంగా ఇంటర్డే ట్రేడింగ్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు ఓవర్ ట్రేడింగ్ అని, లేకపోతే సేమ్ స్టాక్ మీద ఓవర్ ట్రేడింగ్ కానీ, లేకపోతే మల్టిపుల్ స్టాక్స్ మీద ఓవర్ ట్రేడింగ్ కానీ చేస్తే మీరు ఏంటంటే మీరు ఏదైతే 2000 లాస్ అయ్యారో ఆ 2000 తో పాటు ఒక 500 రూపీస్, 600 రూపీస్, 700 రూపీస్ బ్రోకరేజ్ చార్జెస్ అనేవి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. మీరు ఓవర్ ట్రేడింగ్ అనేది చేయకండి. కొంతమంది ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది నేను పర్సనల్ గా నేను కూడా చేసింది. ఎర్లీ స్టేజెస్ లో ఏంటంటే ఒక స్టాక్ ఆప్షన్స్ లో ఒక కాల్ అనేది బై చేస్తాం ఫ్రెండ్స్. అలా కాల్ అనేది బై చేసిన తర్వాత ఆ స్టాక్ కాల్ ఆప్షన్ బై చేసిన తర్వాత అక్కడి నుంచి అది కింద పడిపోతుంటుంది. అప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇంకొంత అమౌంట్ అనేది యాడ్ చేస్తాను. అంటే మళ్ళీ ఇంకో లాట్ సైజ్ అనేది కొంటాను అనమాట. అక్కడి నుంచి కూడా మళ్ళీ పడిపోతుంది. ఇంకో లాట్ సైజ్ కొంటాను, అది మళ్ళీ అక్కడి నుంచి పడిపోతుంది. ఇలా యావరేజ్ చేసుకుంటూ వచ్చేసి మన క్యాపిటల్ మొత్తం దాంట్లో పెట్టేస్తాం ఫ్రెండ్స్. అది వచ్చేసరికి 30-40% అనేది లాస్ అవుతారు అనమాట. సో ఈ విధంగా ఇంటర్డే ట్రేడింగ్ అనేది చేయకండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఓవర్ ట్రేడింగ్ అనేది చేయకండి. ఏదైనా మల్టిపుల్ స్టాక్స్ లో కానీ, లేకపోతే ఒక సింగిల్ స్టాక్ లోనే మల్టిపుల్ టైమ్స్ అనేది ఇంటర్డే ట్రేడింగ్ చేయకండి ఫ్రెండ్స్. ఇది కూడా ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట, చాలా మంది చేసేవారు. దీనివల్ల కూడా 95% పీపుల్ అనేవాళ్ళు స్టాక్ మార్కెట్ లో నుంచి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. సో ఇది మనకు సెకండ్ మిస్టేక్ చేసేది. సెకండ్ రీజన్ వచ్చేసరికి ఓవర్ ట్రేడింగ్ ఫ్రెండ్స్. థర్డ్ రీజన్ చూద్దాం ఫ్రెండ్స్. థర్డ్ రీజన్ వచ్చేసరికి లూజింగ్ పేషెన్స్ ఫ్రెండ్స్. లూజింగ్ పేషెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టాక్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్సిటిసి స్టాక్ తీసుకుంటే మనం ఒక 1400 రూపీస్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఆ 1400 రూపీస్ దగ్గర ఈ రోజు కొంటాం అనమాట. 1400 నుంచి ఐఆర్సిటిసి స్టాక్ 2000 రూపీస్ కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. దీనికి కావాల్సింది పేషెన్స్ ఫ్రెండ్స్. ఆ పేషెన్స్ లేక ఏం చేస్తారంటే ఆ 1400 నుంచి ఎప్పుడైనా సరే అది ఒక 100 రూపీస్ పడి 1300 లెవెల్కి వస్తే అయ్యో నాది అమౌంట్ అంతా పోయిందని చెప్పేసి పేషెన్స్ అంతా కూడా లాస్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జిట్ అయిపోతారు. అలా ఎప్పుడైతే వాళ్ళు ఎగ్జిట్ అవుతారో విత్ ఇన్ 2 to 3 days లో ఆ స్టాక్ అనేది ఆ 1300 లెవెల్ నుంచి 1500, 1600 లెవెల్ కూడా వెళ్తుంది అనమాట. పేషెన్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా పేషెన్స్ అనేది కావాలి. ఆ పేషెన్స్ ఉంటే మాత్రమే మీకు ఎవ్వరు కూడా ఇంటర్డే ట్రేడర్స్ కానీ, లేకపోతే స్వింగ్ ట్రేడర్స్ కానీ ఎవ్వరు కూడా చూడంత 2008 క్రాష్ లో చూడండి. మీరు కనుక అప్పుడు 50 రూపీస్, 60 రూపీస్, 70 రూపీస్ కి, లేకపోతే 200 రూపీస్ కి, మాక్సిమం వాల్యూ 200 రూపీస్. ఆ 200 రూపీస్ కనుక స్టాక్స్ కొనితే ఇప్పుడు అది మల్టీ బ్యాగర్స్ ఫ్రెండ్స్. మల్టీ బ్యాగర్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్, ఇప్పుడున్న టాప్ 100 స్టాక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ కూడా ఒక పెన్నీ స్టాక్ నుంచి వచ్చింది. పెన్నీ స్టాక్ అంటే ఒక 100 రూపీస్, 200 రూపీస్ దగ్గర నుంచి వచ్చింది. ఆ స్టాక్ అనేది ఇప్పుడు మనకి మల్టీ బ్యాగర్ ఒక 2000 రూపీస్, 4000 రూపీస్, 10,000 రూపీస్ స్టాక్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే పేషెన్స్ అనేది లూజ్ అవుతారో మీరు స్టాక్ మార్కెట్ లో నుంచి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. థర్డ్ రీజన్ వచ్చేసరికి లూజింగ్ పేషెన్స్ ని అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. దానివల్ల మీరు స్టాక్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ అనేది రన్ అవుతారు అనమాట. లాంగ్ టర్మ్ అనేది స్టాక్ మార్కెట్ లో ఉండగలుగుతారు. సో థర్డ్ రీజన్ వచ్చేసరికి లూజింగ్ పేషెన్స్. ఫోర్త్ రీజన్ చూద్దాం ఫ్రెండ్స్. ఫోర్త్ రీజన్ కూడా మనకి థర్డ్ రీజన్ తో ఈక్వల్ గానే ఉంటుంది. ఏంటంటే ఫోర్త్ రీజన్ సస్టైనబిలిటీ ఫ్రెండ్స్. సస్టైనబిలిటీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇది రీసెంట్ టైమ్స్ లో మనకు జరిగింది. ఎవరైతే ఒక 2-3 ఇయర్స్ ముందు నుంచి అంటే 2016, 17, 18, 19 అలా ఆ ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వస్తున్నారో వాళ్ళకి ఇది పెద్ద షాక్ ఫ్రెండ్స్. ఏదైతే కరోనా ఎఫెక్ట్ ద్వారా స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యి ఒక 60% పడిందో అది ఒక పెద్ద ఎఫెక్ట్ అనమాట. వాళ్ళ అప్పటి నుంచి ఒక 4 years, 5 years నుంచి దాచుకుంటూ వస్తున్న అమౌంట్ అంతా కూడా ఏదైతే ఇన్వెస్ట్ చేశారో ఆ అమౌంట్ సడన్ గా ఒక 50%, 60% అనేది స్టాక్స్ వాల్యూస్ పడిపోవడం, మ్యూచువల్ ఫండ్స్ వాల్యూస్ పడిపోవడం వల్ల వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు అనమాట. సో ఏంటంటే ఆ 60% పడిపోయింది, అయ్యో నా క్యాపిటల్ అంతా పోయింది. ఎవరైతే వాళ్ళ అమౌంట్ మొత్తం కూడా ఒక 20 lakhs, 30 lakhs తీసుకొచ్చుంటారో ఆ 20 lakhs, 30 lakhs కాస్త 15 lakhs, 10 lakhs అయిపోతాయి అనమాట. సో వాళ్ళు ఏంటంటే చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంటారు అనమాట. సో ఇది సస్టైనబిలిటీ ఫ్రెండ్స్. మీరు అప్పుడు కనుక మీరు ఏమీ కాకుండా అయ్యో ఇది పడింది, మళ్ళీ మార్కెట్ అనేది లాంగ్ రన్ లో పైకి వెళ్తుంది అని మీకు థింక్ చేసినట్టయితే విత్ ఇన్ 3 months లో మళ్ళీ మార్కెట్ అనేది రికవరీ అయిపోయింది ఫ్రెండ్స్. సో సస్టైనబిలిటీ అనేది స్టాక్ మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్. మార్కెట్ కింద పడుతుంది, పైకి లేస్తుంది, అది నార్మల్ థింగ్ అనమాట స్టాక్ మార్కెట్ లో. సో ఎప్పుడైనా సరే ఏదైనా స్టాక్ కానీ, లేకపోతే ఒక మ్యూచువల్ ఫండ్స్ లో మీరు పెట్టిన అమౌంట్ కానీ కింద పడినట్టయితే భయపడకండి ఫ్రెండ్స్. అది మళ్ళీ లాంగ్ రన్ లో కొంత అమౌంట్ అనేది, కొంత టైం అనేది మనం వాళ్ళకి ఇస్తే కనుక ఆ స్టాక్ మార్కెట్ కానీ, ఆ మ్యూచువల్ ఫండ్స్ కానీ మనం ఇస్తే ఆ స్టాక్ కానీ, ఆ మ్యూచువల్ ఫండ్స్ కానీ మళ్ళీ కూడా పైకి వెళ్తాయి అనమాట. మీరు చూడొచ్చు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళంతా కూడా -20%, -30% అనేది కింద పడిపోయినాయి. బట్ మళ్ళీ ఇప్పుడు చూస్తే కనుక మళ్ళీ పాజిటివ్ లోకి రావడానికి ట్రై చేస్తున్నాయి మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా. సో అలా లాంగ్ రన్ లో అనేది మళ్ళీ పైకి ఖచ్చితంగా వెళ్తాయి ఫ్రెండ్స్. ఆ సస్టైనబిలిటీ అనేది ఆ పీరియడ్ కొంత పీరియడ్ అని ఉంటుంది. మనం 2008 క్రాష్ చూడొచ్చు, లేకపోతే ఇప్పుడు క్రాష్ చూడొచ్చు. ఒక ఆ టైం అనేది ఉంటుంది. అది పడినప్పుడు మనం కొంచెం ఓపిక్గా వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. చాలా మంది చేస్తుంటారు అంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పోర్ట్ఫోలియో మొత్తం సెల్ చేసేసి మళ్ళీ కింద లో వాల్యూస్ కొంటారనమాట. ఏంటంటే వాళ్ళు ముందే ప్రిడిక్ట్ చేస్తారు. బట్ కామన్ పీపుల్, మనలాంటి పీపుల్ ఏం చేస్తామంటే మనం అక్కడ అయ్యో అంత పడదలే అని వదిలేస్తాం అనమాట. అక్కడి నుంచి కింద పడిపోతుంది, అప్పుడు భయపడిపోతాం.
వెళ్ళిపోతాం, అప్పుడు సెల్ చేస్తాం లాస్లో. అలా ఎప్పుడు చేయకూడదు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కనుక పైన కనుక సెల్ చేయకపోయింటే కింద పడిపోయిన తర్వాత మీరు సెల్ చేయకుండా హోల్డ్ చేయడమే బెటర్ ఫ్రెండ్స్. మీరు కనుక హోల్డ్ చేస్తుంటే మన జనవరి, ఫిబ్రవరి, మార్చిలో మనకు పడిపోయిన తర్వాత స్టాక్ మార్కెట్ మనం ఇప్పుడు కనుక హోల్డ్ చేస్తుంటే ఒక 2 months మళ్ళీ ఇప్పుడు మనకి రికవరీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మహా అయితే ఎవరైతే ప్రీవియస్గా ఇన్వెస్ట్ చేస్తారో, ఒక 4 years బ్యాక్ నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారో, వాళ్ళకి మాక్సిమం అయితే ఒక 10%, ఒక 15% మాత్రమే లాస్లో ఉంటారు. మీరు కనుక అప్పుడు ఏదైతే లాస్లో 60% మార్చిలో వెళ్ళిపోయినప్పుడు కనుక మీరు సెల్ చేస్తుంటే మీరు అక్కడ హ్యూజ్ లాస్లో సెల్ చేసి ఉండాలి. అలా చేయకుండా మీరు కనుక హోల్డ్ చేసి ఉంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ మళ్ళీ స్టాక్ మార్కెట్ నుంచి పైకి వచ్చేసాయి అన్ని స్టాక్స్ అన్ని కూడా. సో ఎప్పుడైనా సరే ఆ సస్టైనబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఆ క్రాష్ వచ్చినప్పుడు. సో 4th రీజన్ వచ్చేసరికి సస్టైనబిలిటీ. 5th రీజన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇదే లాస్ట్ రీజన్. ఇది చాలా ఇంపార్టెంట్ రీజన్ ఫ్రెండ్స్. ఏంటంటే నెవర్ లూజ్ క్యాపిటల్. మీరు కనుక ఏదైతే అమౌంట్ తీసుకొచ్చారో పర్టికులర్గా ఇంటర్నెట్ ట్రేడర్స్ ఫ్రెండ్స్ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైతే క్యాపిటల్ తీసుకొచ్చారో అదంతా కూడా రిస్క్ లో పెట్టేసి ట్రేడింగ్ అనేది చేస్తారు. మీరు అలా చేస్తే స్టాక్ మార్కెట్ లో కొంతకాలమే ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్తున్నాను అనుకోకండి ఫ్రెండ్స్. బట్ ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్ క్రాష్ లో చాలా మంది కొత్త వాళ్ళు స్టాక్ మార్కెట్ లోకి వస్తారు ఫ్రెండ్స్. వీరంతా కూడా క్రాష్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా నేను 2-3 క్రాషెస్ అనేవి చూసాను అనమాట. చిన్న క్రాషెస్, ఇంత పెద్ద క్రాష్ చూడలేదు. బట్ ఏంటంటే ఈ క్రాష్ లో చాలా మంది అయ్యో కింద పడిపోయినాయి కదా వచ్చేద్దామని చెప్పి వస్తారనమాట. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు మంచి రిటర్న్స్ తీసుకొని బయటకు వెళ్తారు ఫ్రెండ్స్. లేదు లాంగ్ టర్మ్ కూడా ఉన్న వాళ్ళు ఉంటారు, లేదు కొంత రిటర్న్స్ తీసుకుని బయటకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అలా కాకుండా స్వింగ్ ట్రేడింగ్ కానీ లేకపోతే ఇంటర్నెట్ ట్రేడింగ్ కానీ చేసిన ఏంటంటే ఆ క్రాష్ లోనే వాళ్ళ క్యాపిటల్ అంతా లాస్ అయిపోయి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్లో మెయిన్ రూల్ ఏంటంటే నెవర్ లూజ్ క్యాపిటల్ కనుక మీరు లూజ్ అయితే స్టాక్ మార్కెట్లో నుంచి వెంటనే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ మీకు తీసుకొచ్చే క్యాపిటల్ అనేది ఉండకపోతే కనుక ఖచ్చితంగా మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. ఇంటర్నెట్ ట్రేడర్స్ ఎప్పుడు కూడా మీరు క్యాపిటల్ 1 lakh అయితే కనుక దాంట్లో 50,000 పెట్టి ట్రేడింగ్ చేయండి. ఇంకో 50,000 మీ బ్యాంక్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అది మనకు ఈ 50,000 కనుక కొంత కింద పడిపోతుంటే అప్పుడు కొంత అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ 50,000 పెట్టి ట్రేడింగ్ చేస్తుంటే ఒక 10,000 అనేది పోతే ఇంకో 10,000 తీసుకొచ్చి బ్యాంక్లోంచి 10,000 యాడ్ చేస్తే మళ్ళీ 50,000 ట్రేడింగ్ చేయండి. అంతేకాకుండా ఒక 1 lakh తీసుకొచ్చేసి ట్రేడింగ్ చేసి దాంతో ఒక 10x 20x లెవరేజ్ తీసుకొని చేస్తే మొత్తం క్యాపిటల్ కూడా లాస్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఎప్పుడు కూడా అలా చేయకండి. స్టాక్ మార్కెట్లో మెయిన్ బేసిక్ రూల్ ఏంటంటే నెవర్ లూజ్ క్యాపిటల్. మీరు క్యాపిటల్ లూజ్ అయితే స్టాక్ మార్కెట్లో బయటకు వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. సో ఇది 5th రీజన్ ఫ్రెండ్స్. 5 రీజన్స్ ఒకసారి సమ్మరీ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి దే కమ్ విత్ మనీ అండ్ ట్రేడ్ అండ్ గో. అంటే మనీ తీసుకొచ్చి ఇంటర్నెట్ ట్రేడింగ్ చేసి లాస్ అయిపోయి వెళ్ళిపోతారు అనమాట. అలాగే సెకండ్ రీజన్ వచ్చేసరికి మనకి ఓవర్ ట్రేడింగ్ ఫ్రెండ్స్. ఓవర్ ట్రేడింగ్ అనేది పర్టికులర్ స్టాక్ లో ఓవర్ గా ట్రేడింగ్ చేయకండి. అలాగే మల్టిపుల్ స్టాక్స్ లో సేమ్ డే ఓవర్ ట్రేడింగ్ అనేది చేయకండి. రీజన్ వచ్చేసరికి లూజింగ్ పేషెన్స్ ఫ్రెండ్స్. పేషెన్స్ లూజ్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ వాళ్ళు మనీ అనేది గెయిన్ చేయలేరు అనమాట. సో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్ లో. అలాగే 4th రీజన్ వచ్చేసరికి సస్టైనబిలిటీ అంటే ఇలా క్రాషెస్ వచ్చినప్పుడు మీరు సస్టైనబిలిటీ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా క్రాషెస్ అనేవి కామన్ ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్ లో. సో ఆ టైంలో కనుక మీరు సస్టైన్ అవుతే కనుక మీరు ఖచ్చితంగా మీ మంచి ప్రాఫిట్స్ అనేవి మంచి రిటర్న్స్ అనేవి చూస్తారనమాట. అలాగే 5th రీజన్ వచ్చేసరికి నెవర్ లూజ్ క్యాపిటల్ అనేది ఎప్పుడు కూడా లూజ్ అవ్వకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు క్యాపిటల్ లాస్ అవుతారో ఆ స్టాక్ మార్కెట్ నుంచి వెంటనే వెళ్ళిపోతారు అనమాట. సో ఇది ఈ 5 రీజన్స్. ఈ 5 రీజన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు 95% పీపుల్ లో ఉంటారు ఫ్రెండ్స్. 100 లో 95% ఈ 5 రీజన్స్ వల్లే బయటికి వెళ్ళిపోతారు అనమాట స్టాక్ మార్కెట్ లోంచి. ఇవి మీరు కనుక వీటిలో ఈ 5 రీజన్స్ లో ఏదైనా ఒక చేస్తుంటే కనుక 1 or 2 చేస్తుంటే కనుక దాన్ని తగ్గించుకోండి ఫ్రెండ్స్. ఓవర్ ట్రేడింగ్ కానీ లేకపోతే క్యాపిటల్ మొత్తం లాస్ చేసుకోవడం కానీ అలాంటివి చేయకుండా తగ్గించుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.